అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు కొండగట్టు దగ్గర ఉండే కొడిమిలలో ఉండే నవ్య గారు ఇంకా కవిత ఇద్దరు తోబుట్టువులు కలిసి జంట నోములు ఇంకా మిగతా నోములు కూడా నోముకున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ వదిన అత్తయ్య గారు ఇంకా రిలేటివ్స్ కలిసి నోముకున్నారట. సంక్రాంతి సోమవారం వచ్చింది కదా, అందుకని కైలాస పర్వతం లేదా కైలాసగిరి నోము పెట్టుకున్నారు. చక్కగా అలంకరించి పెట్టి నోముకున్నారు. ఇంకా 13 కలర్స్ నోము అంటే 13 గిన్నెల్లో 13 కలర్స్ పోసి పెట్టారు. గౌరమ్మల ప్లేట్ల నోము అంటే ప్లేట్లలో 13 గౌరమ్మలు చేయాలి అంటే ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క గౌరమ్మని చేసి ఆ విధంగా 13 ప్లేట్లలో పెట్టి నోముకున్నారు. ఆషాఢం నోము, పత్తి గుల్లల నోము, ముత్యాల ముగ్గు నోము, శివముష్టి నోము. సోమవారం వచ్చిందని శివముష్టి నోము చాలామంది నోముకున్నారు. 13 ఇత్తడి ప్రమిదల నోము, ఒక ప్లేట్లో 13 ఇత్తడి ప్రమిదలు పెట్టి ఈ విధంగా నోముకున్నారట. జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠ జరుగుతుంది కదా, అందుకని ఈ సంవత్సరం చాలామంది శ్రీరామ నోము అని పెట్టుకున్నారు. అయితే వీళ్ళు కూడా ఇక్కడ వడపప్పు బెల్లం గిన్నెలలో పెట్టి శ్రీరామ అని రాసి ఇలా 13 గిన్నెలు సెట్ చేసి నోముకున్నారట. ఇంకా మహాలక్ష్మి నోము, ఈ మహాలక్ష్మి నోములో 108 కాయిన్స్, 108 తామర గింజలు, 108 గవ్వలు, 108 గాజులు, 108 గోమతి చక్రాలు పెట్టి మహాలక్ష్మి నోము అని నోముకున్నారు. సంక్రాంతి నోము అని 13 చెరకలు 13 కైట్లు పెట్టి నోముకున్నారు. ఇంకా ఇంట్లోనే చెరుకు తోట పసుపు తోట అని బకెట్లలో ఈ విధంగా ఏర్పాటు చేసుకొని బట్టలు పెట్టి చెరుకు తోట పసుపు తోట నోము కూడా పెట్టుకున్నారు. అంతేకాకుండా చెరువులో చామంతి గట్టు మీద గన్నేరు కూడా నోము కూడా పెట్టారు. అత్తింటి అటుకులు పుట్టింటి పుట్నాలు, అత్తింటి అటుకులకు కేజింబావు అటుకులు కేజింబావు పుట్నాలు పెట్టి నోముకున్నారు. ఇలా ఇంట్లో అన్ని రకాల నోములు పెట్టి నోముకున్న తర్వాత గుడికి వెళ్ళి పసుపు ముద్దలు నిమ్మకాయల నోము, గాజుల గౌరమ్మ నోము, ఇంకా గ్రామ పసుపు కుంకుమ నోము కూడా జంటగా నోముకున్నారట. 108 పసుపు ముద్దలు, 108 నిమ్మకాయలు, ఇంకా 108 గాజులు, 108 గౌరమ్మలు పెట్టి ఈ విధంగా నోముకున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా సంక్రాంతికి ఎన్ని రకాల నోములు, జంట నోములు ఎలా నోముకున్నారు అనేది. మీరు కూడా ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.